అల్లుడు ఈ మిషన్ చాలా బాగుంది అల్లుడు. కాళ్ళని కసాబిసా నొక్కేస్తుంది. పిల్లల కాళ్ళు నొక్కడం మానేసాక ఈ మిషన్ కనిపెట్టారులేండి. లేదండి, అంటే చెప్పాలనుకోవడం తప్పు కాదు, అలా అని చెప్పేసి ప్రొడ్యూసర్ థాట్ ప్రాసెస్ కూడా తప్పు కాదు. ఎందుకంటే ఇమీడియట్ రీచ్, ఇన్స్టెంట్గా రీచ్ అవ్వాలనే ఆలోచన కూడా తప్పు కాదు. కాకపోతే రెండిట్లో ఎక్కడో కొంచెం భాష తాలూకా భావాన్ని మనం ఎక్కడో కొంచెం తక్కువ చేస్తున్నాం కదా అనే ఒక్క బాధ తప్పితే అది మన ఇప్పుడు ఇప్పుడు సురేష్ నేను ఇప్పుడు నెక్స్ట్ ఇండిపెండెంట్ సాంగ్ వదులుతున్నాం సార్. ఇప్పుడు నేను అమ్మ పాడే జోల పాట అని సాంగ్ రాసిన సార్. దాంట్లో నేను రాసిన ఏవైతే వాక్య నిర్మాణాలు ఉన్నాయో అవన్నీ నా సొంతం, అవన్నీ నేను అనుకున్నాయి. ఇప్పుడు అదే సాంగ్ కనుక నేను తీసుకొచ్చి ఇక్కడ పెట్టినాను అనుకోండి, దాంట్లో చాలా చేంజెస్ చేస్తారు వాళ్ళు. మనం ఏం మాట్లాడడానికి ఏం లేదు. మేము ఏదైనా చెప్పాలనుకున్నది, భాషను బతికించుకోవాలనే మాకు ఉంటుంది కదా స్వార్థం. ఆ స్వార్థంతో చెప్పగలిగింది మా ఓన్ ప్లాట్ఫామ్లోనే. ఇక్కడ కూడా చెప్తాం. ఇక్కడ కొంచెం మీటర్ బట్టి ఎస్ 100% మోతాదు మించకుండా చెప్తాం. అక్కడైతే మాకు ఇష్టం ఉన్న మోతాదులో చెప్తాం అంతే. మీరు భాష తాలూకు, భావం తాలూకు ఇంకా కొంచెం ఏమైనా మాకు కవులుగా మేము స్వార్థపూరితంగా రాసుకొని సంతోషించాలంటే మా ఇండిపెండెంట్ సాంగ్సే వినండి. లేదు అందరికీ నచ్చేలాగా రాస్తారు వీళ్ళు, ఇట్లా కూడా ఎంకరేజ్ చేయండి, అట్లా కూడా ఎంకరేజ్ చేయండి. మేము ఇక్కడ ఏం చెప్పలేము, ఎందుకంటే దీని మీద వ్యాపారం ఆధారపడి ఉంటుంది. ఒక పాట ఒక సినిమాని ముందుకు తీసుకుపోవచ్చు, వెనక్కి తీసుకురావచ్చు. ఒక పాట దోహదపడ్డది అంటే 100కి 100% దోహదపడద్ది. అందుకే వాళ్ళు దాన్ని ఎప్పుడు కూడా పాటని చాలా జాగ్రత్తగా రాయించడం అనేది అలవాటు చేసుకున్నారు. మేము కూడా అటువైపే పోతున్నాం సార్, మీరు ఏమనుకోవద్దు. ఎవరు అనుకునేది ఏం లేదు, తప్పదు. అది ఇంకా అది ఇన్ఎవిటబుల్ అంటారు కదా.